అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఒక గొప్ప సాంకేతిక విప్లవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఆటోమేటెడ్ డ్రైవర్ లేకుండా వెహికల్ నడిచే ఒక టెక్నాలజీని తీసుకురావటం టీహాన్ ఐఐటి హైదరాబాద్ వారు ప్రత్యేకంగా డాక్టర్ మూర్తి గారు డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి గారు, మరి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొని 3 సంవత్సరాల కాలహేమలో విజయవంతంగా మరి ఆటోమేటెడ్ డ్రైవింగ్ లేకుండా టెక్నాలజీని తీసుకురావటం అనేది ఒక శుభసూచకం. వారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ వారు ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలని గొప్ప ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు నూతన ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన కొత్త ఫెసిలిటీని క్రియేట్ చేసే ప్రయత్నంలో వారు ముందంజలో ఉండటం, దేశానికే ఆదర్శనీయంగా ఈ ఐఐటి హైదరాబాదు పరిశోధన దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్సు, అన్ని విభాగాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో కూడా మన హైదరాబాదు ఈ తెలంగాణ రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు. టెస్టింగ్ దశలో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మొదటిగా మరి టెస్టింగ్కి సంబంధించిన అంశాలన్నింటిని కూడా పరిశీలన చేసి, ఇంకో గొప్ప కార్యక్రమం ఏం చేసిందంటే వీరు ఈరోజు మన భారతదేశమే కాదు, మన రాష్ట్రానికి సంబంధించిన ట్రాఫిక్కు సంబంధించిన వారి బిహేవియరల్ అనాలిసిస్ను కూడా పెద్ద ఎత్తున సేకరించి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డ్రైవర్లెస్ వాహనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు అమెరికా దేశాల్లోనే కాదు, యూరోప్లోనే కాదు, ఇతర దేశాల కంటే మెరుగ్గా మరి టెక్నాలజీని తీసుకొచ్చిన ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీంట్లో భాగంగానే ఈరోజు సుజుకి కంపెనీకి సంబంధించి, జపానీ సుజుకి కంపెనీకి సంబంధించిన మిత్రులు కూడా వచ్చి ఈరోజు వారు కూడా సహకరించడం మరి మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఈరోజు ఐఐటి హైదరాబాద్ ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఐఐటిని ఇక్కడ ఏర్పాటు చేయాలని కంది గ్రామంలో ఏర్పాటు చేయటం, మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిశోధన కానీ రాబోయే కాలంలో ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం విప్లవం తీసుకురావాలనే ఒక ప్రయత్నం కానీ చూస్తూ ఉంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిశోధన కానీ, ఇక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ ఉన్న రీసెర్చ్కి సంబంధించిన మరి సైంటిస్టులు కానీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న తరుణంలో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ, ఇంకా కూడా వీరికున్న ఆలోచనలు, వీరికున్న పరిజ్ఞానం ఐఐటి హైదరాబాద్కు సంబంధించి వారితోని రాష్ట్ర ప్రభుత్వంతో కొలాబరేట్ చేసుకొని ఈరోజు మా ప్రభుత్వ యంత్రాంగంలో కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించే కానీ, లేకుంటే ఇతర రంగాల్లో కూడా వీరి నైపుణ్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తాము. ఇప్పుడే మేము మరి ఈ ఐఐటి హైదరాబాద్ టీహాన్కి సంబంధించిన మరి ఈరోజు ఆటోమేటెడ్ వెహికల్కి సంబంధించి పరిశోధన చేసిన మిత్రులతో పాటు మా
సహచరులు జగ్గారెడ్డి గారితో పాటు ఆటోమేటెడ్ వెహికల్లో పోయాం, డ్రైవర్ లేకుండా. ఎక్కడో మొన్న మేము సిలికాన్ వ్యాలీలో ఆటోమేటెడ్ వెహికల్లో నేను గౌరవ ముఖ్యమంత్రిగా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు దానికంటే మెరుగైన రీతిలో వారు టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. సో మన రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి ఈ ఐఐటి హైదరాబాద్ చేసిన ఘనత ప్రశంసనీయమైనది, అభినందన. ప్రభుత్వానికి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్లో ప్రొడక్టివిటీని ఇంకా మెరుగైన రీతిలో సేవలు అందించడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని వారి సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అన్నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఉదాహరణ చూస్తే వీరు ఇంతకుముందే చెప్పారు, డ్రోన్కు సంబంధించి 100 kgs పేలోడ్ కెపాసిటీని చేసే డ్రోన్ను మేము డెవలప్ చేస్తూ ఉన్నామని. అలాంటి సందర్భంలోనే డ్రోన్లను ఉపయోగించుకొని వ్యవసాయం సంబంధించి ఉదాహరణకి ఇప్పుడే మేము ఉపయోగిస్తూ ఉన్నాం, వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉపయోగిస్తూ ఉంది. మన తుమ్మల నాగేశ్వరరావు గారు పైలట్గా మరి ఈరోజు రైతుకు సంబంధించిన సమాచారం, వర్షానికి సంబంధించిన సమాచారం కానీ, మందులు చల్లటానికి సమయానికి సంబంధించి దాన్ని తెలియజేయడానికి కానీ ఈ యొక్క డ్రోన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చేసే ప్రయత్నం చేస్తున్నాం. పైలట్ వీఆర్ టేకింగ్ ఇట్. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా హెల్త్ కేర్లో అయితే ఇంకా ప్రత్యేకంగా రేపు రాబోయే కాలంలో హెల్త్ ప్రొఫైల్ తీసుకొస్తామని, కార్డు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. సో అన్ని డిపార్ట్మెంట్లో, ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో, ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో, ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అన్ని విభాగాలకు సంబంధించిన మా సహచరులతో సంప్రదించి ఈరోజు ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ప్రొడక్టివిటీ పెంచే కార్యక్రమం, సంపూర్ణంగా ప్రజలకు సేవలు అందించే ఒక కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.